గురుగారు ఇంకోటండి, బల్లి పడితే కొంతమంది స్నానం చేయాలి మంచిది కాదు అని అంటారు, కొంతమంది మంచిది అంటారు. అసలు బల్లి ఎక్కడ పడితే మంచిది, ఎక్కడ పడితే చెడు? మాట చెప్పాలంటే అమ్మా, బల్లి శాస్త్రం అనేది ఉంది. బల్లి శాస్త్రంలో చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా పెదవి మీద పడితే మరణం అంటాడు. నిజంగా పెదవి మీద పడితే మరణమే కదా మనకి. అవునండి. అవునా? ఇక విషం కదా, అది పాయిజన్ కదా. తల మీద పడితే కలహం అంటాడు. ఇక్కడ ఏంటి అంటే దీంట్లో రకరకాలుగా మనకి అన్వయించుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది. అసలు అవన్నీ ఒట్టి ట్రాష్ అని, అవన్నీ ఏం లేవని, బల్లి పట్టడం వల్ల ఏ రకమైనటువంటి ఇవి ఉండవు అని చెప్పి, అలాంటివి లేవు అనుకున్నప్పుడు బల్లి శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రం అయితే ఉండదు కదా, మధ్యలో అయితే సృష్టింపబడలేదు కదా. అవునా? వాస్తు శాస్త్రం ఉంది. ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్తోనే ఉన్నాయి. వాస్తు కూడా అంతే కదా, ఏ దిక్కులో ఏది ఉండాలి, ఏ దిక్కు నుంచి గాలి రావాలి, ఏ దిక్కు నుంచి గాలి బయటికి వెళ్ళాలి, ఏదైనా కూడా ఒక సైన్స్. అవునండి. అట్లానే ఇది కూడా ఒక రకమైనటువంటి సైన్స్తోనే ఉంది. దీన్ని ఏంటి అంటే, ఇప్పుడు మనం ఉన్నాను నాన్న, నా నెత్తిన బల్లి పడింది. బల్లి పడ్డప్పుడు ఇట్లా ఇట్లా తీస్తాం. తీసినప్పుడు ఇవతల పక్కన ఎవరైనా ఉంటారు. అవునా? వాడికి తగిలితే ఏమంటాడు వాడు? తిడతాడు ఫస్ట్. అయితే కలహమే కదా, అయిపోయింది. అవునండి. శిరస్సును పడితే కలహం అని చెబుతున్నాం. కలహం అంటే ఇదే మరి. కాబట్టి బల్లి శాస్త్రం అనేది ఉంది. అది పడడం వల్ల ఏమన్నా పాపాలు వస్తాయా, దోషాలు వస్తాయా, అది ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏంటంటే మన జాతి కానిది ఏదైనా మనల్ని టచ్ చేసినప్పుడు ఒక్క గోవు తప్పించి మిగిలినవి ఏవైనా సరే, కుక్కలు నక్కలు ఏవైనా సరే, ఏమి ముట్టుకున్నా తప్పనిసరిగా స్నానం చేయమని చెప్తుంది, తల స్నానం చేయమని చెప్తుంది. మరి ఇప్పుడు మీరు ఏవైనా అంటున్నారు కదా, కుక్కలని పట్టుకొని ఎత్తుకుంటున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? దరిద్రం కదా మరి. దరిద్రం మరి కాదా? కుక్క ఇంట్లో ఉంటుంది, ఆ కుక్క వెంట్రుకలు ఊడి పడుతూ ఉంటాయి. అవునండి. ఊడి పడ్డప్పుడు మనకి తెలియకుండా ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోతే ఈ ఆయాసం, ఉబ్బసం వస్తున్నాయి చూడండి. అవునండి. కుక్కలు పెంచుకునే వాళ్ళలో ఏ ఒక్కడికైనా, కనీసం ఒక్కరికైనా సరే ఈ వ్యాధి ఉంటుంది. ఆ వెంట్రుకలు లోపలికి వెళ్ళిపోతే డైజెస్ట్ అవ్వవి. లోపల 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 ఆయాసాన్ని, ఉబ్బసాన్ని పెంచేసి ఎక్కువగా ఈ గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు రావటాలు, ఇవన్నీ కూడా కారణం అదే అవుతుంది. అది దరిద్రమే కదా మరి. పెంచుకొని ఏమో ఒళ్ళు పట్టుకొని పక్కలో పడుకోబెట్టుకొని పక్కన ఉండవలసినటువంటి భర్తను మాత్రం గౌరవించట్లేదు. వాడిని తీసి అక్కడో సోఫాలో పడుకోబెడుతున్నారు, దీన్ని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. అది ఏమాత్రం పుణ్యం వస్తుంది చెప్పండి, ఏమాత్రం మంచి జరుగుతుంది చెప్పండి. అవునా? మరి పడుకున్నప్పుడు వెంట్రుకలు మన లోపలికి పోవా? మనం శ్వాస పీల్చామా? మరి కొంతమంది నోటితో కూడా శ్వాస పీలుస్తుంటారు పడుకున్నప్పుడు, అవి నోట్లోకి పోవటం లేదా? అవి అండైజేషన్ అవ్వకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, రావట్లేదా? అందుకనే మన జాతి కానిది ఏదైనా సరే, ఒక గోవు తప్పించి, గోవు కూడా దేనికి అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది కాబట్టి అది పవిత్రమైనటువంటి ఒక జంతువు, కాబట్టి మనం దానికి పూజ చేయదగినటువంటి ఒక జంతువు, కాబట్టి ఒక ప్రాణి, కాబట్టి అది విశ్వానికి మంచినిచ్చేటువంటి జంతువు, కాబట్టి దానికి జోలికి ఏం వెళ్ళటలేదు. మిగిలినవన్నీ కూడా ఏవైనా సరే మనవి కాని ప్రాణి స్వరూపం ఏదైతే ఉంటుందో వేటిని ముట్టుకున్నా తప్పనిసరిగా తల స్నానం చేయవలసిందే. మరి బల్లి పడ్డప్పుడు అంటే బల్లి సంపూర్ణమైనటువంటి ఒక విష జంతువు. బల్లి బతుకున్నప్పుడు పడ్డా, చచ్చినప్పుడు పడ్డా దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అవునా? సాంబార్లో పడేవండి, కాఫీలో పడేవండి, టీలో పడేవండి, మంచినీళ్ళలో పడేవండి, ఏ ఆహార పదార్థాల మీద పడేవండి, మనం తింటే గ్యారంటీ పోతాం. కాబట్టి అసలు ముఖ్యంగా ఎందుకు బల్లి పడితే స్నానం చేయమని చెప్తారు అంటే, అది విషపూరితమైనటువంటి ప్రాణి కాబట్టి దాన్ని మన మీద పడ్డప్పుడు టక్కన మనం ఇచ్చేసిన, అది పడ్డ ప్రాంతాన్ని మనం స్పృశించిన దాని పాయిజన్ మన చేతికి వస్తుంది. మనం తద్వారా ఏదైనా తింటాం కాబట్టి తప్పనిసరిగా స్నానం చేస్తే అదంతా కూడా ఒళ్ళు శుభ్రం అవుతుంది ఫస్ట్. అవునా? అవునండి. దీంట్లో ఇంకోటి ఏంటి, కంచిలో విష్ణు కంచి అని ఒక ప్రదేశం ఉంటుంది. విష్ణు కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి అని చెప్పి రెండు ఉంటాయి పైన. అందరూ దాన్ని స్పృశిస్తూ ఉంటారు. అంటే బల్లి పట్ట దోషం పోవడం కోసం అని చెప్పి. బల్లి పట్ట దోషం కూడా కాదు, ఓ మాట చెప్పాలి అంటే దానికి వేరే చరిత్ర ఉంది. ఆ బల్లులకి వాటి ద్వారా విష్ణుమూర్తి ద్వారా అవి వరాన్ని పొందినాయి కాబట్టి అక్కడ బంగారు బల్లి, వెండి బల్లి అనేది ఉన్నాయి. అంతేగాని దాన్ని ముట్టుకుంటే పాపం పోతుంది, బంగారం ముట్టుకుంటే పాపం పోతుంది, కంచి వెళ్ళొచ్చిన వాళ్ళని ముట్టుకుంటే పాపం పోతుంది, ఇవన్నీ కాదమ్మా. మనం తప్పనిసరిగా తల స్నానం చేయవలసిందే. తల స్నానం చేసినప్పుడు ఏం చేస్తాం మనం? దేవుడికి దండం పెడతాం కదా, దేవుడికి దీపారాధన చేసి దండం పెట్టమని చెబుతాం. ఇది అసలు రీజన్.
అంటే విషం ఏదైతే ఉంటుందో దాని పాయిజన్ ఏదైతే ఉంటుందో అది మన శరీరంలో కానీ మన శరీరం మీద కానీ ఉండకుండా చేసేందుకు తలస్నానం చేసి ఇచ్చేయమని చెబుతాం. అయితే బల్లి పడడం వల్ల మంచి చెడు అని ఏం లేదు, పాయిజన్ మనకి రాకుండా ఉండడానికి ఇలా చెప్తారు. ఇంకొకటి గురుగారు అంటే ఒక శాస్త్రం ఉన్నది ఒకదాని కోసం, దాన్ని వాడుతున్నది మనం వేరే దానికోసం, బయట జనాల్లోకి వేరేలాగా తీసుకెళ్తున్నాం, కానీ ఉన్నది మాత్రం రీజన్ వేరు. అది ఓకే అండి.